హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఈరోజు ఒక హెల్దీ స్నాక్స్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. బంగాళదుంప జొన్నపిండి కాంబినేషన్తో రిబ్బిన్ పకోడీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇవైతే టేస్టీగా చిప్స్ లాగే ఉంటాయండి. వీటిని ప్రిపేర్ చేసుకొని నెల 2 నెలల దాకా కూడా నిల్వ ఉంచుకోవచ్చు. మనం అవుట్ సైడ్ ఫుడ్ కొనుక్కునే కన్నా ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే అస్సలు మెత్తపడకుండా చాలా బాగా క్రిస్పీగా క్రంచీగా అయితే ఉంటాయండి. నెల 2 నెలల దాకా కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా తినొచ్చు అన్నట్టు. జొన్నపిండితో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి డైజెషన్ ప్రాబ్లం ఉండదు. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చండి, ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు, డైట్లో ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు అన్నట్టు. మరి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా కుక్కర్ తీసుకొని అందులోకి నీళ్లు వేసుకొని బంగాళదుంపలను అయితే ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 3 బంగాళదుంపల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే బంగాళదుంప అనేది బాగా సాఫ్ట్గా ఉడుకుతుందండి. బాగా మెత్తగా ఉడికితేనే బాగుంటాయి అన్నట్టు ఈ చిప్స్ అనేవి. ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకుందాము. ఆ వాటర్ని సపరేట్ చేసుకొని ఇప్పుడు పొట్టు అయితే తీసుకోవాలి. బాగా వేడిగా ఉంటాయి కాబట్టి కాస్త చన్నీళ్ళు వేసుకొని ఈ విధంగా పైన తొక్కని తీసేసుకుందాం. అన్నీ ఇదే విధంగా తీసుకొని ఈ విధంగా స్ట్రైనర్లోకి వేసుకొని నేను ఇక్కడ చూపించిన విధంగా గరిటెతో ఒత్తుకున్నారంటే, స్మాష్ చేసుకున్నారంటే మనకి కిందగా మెత్తగా బంగాళదుంప పేస్ట్ అనేది సపరేట్ అవుతుంది. మనకి ఎక్కడ పలుకు అనేది ఉండదండి ఈ ప్రాసెస్లో చేసుకుంటే. ఈ విధంగా పేస్ట్ అంతా సపరేట్ చేసేసుకోవాలి. మీకు ఇక్కడ మొత్తము కప్పు కొలతలతో చూపిస్తున్నానండి, పర్ఫెక్ట్ కొలతలతో అన్నట్టు. ఫస్ట్ టైం అయినా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, మొత్తం ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడు ఇదనైతే ఉండలాగా చేసి మీకైతే కొలతలతో చూపిస్తాను, కప్పు కొలతలతో. ఇది మొత్తం నాకు ఇక్కడ 3 బంగాళదుంపలకి ఈ కప్పు సైజుకి 1 కప్పు అయితే వచ్చిందండి. చూడండి, ఈ కప్పుకి 1 కప్పు అయితే వచ్చింది. ఇదే కప్పుతో చూపిస్తాను ఇంకా మెజర్మెంట్స్ అన్నీ. 1 కప్పు శనగపిండి అయితే వేసుకుందాము. ఇదే కప్పుతో 2 కప్పుల జొన్నపిండి అయితే తీసుకుంటున్నాను. ఇది జొన్నపిండి నేను ఇంట్లో జొన్నలతో ఆడించిన పిండి అండి. బయట కొన్నది, షాప్లో కొన్న ప్యాకెట్స్ కొన్నది కాదు, జొన్నపిండి ఇదే, జొన్నలతో ఆడించిన పిండి అన్నట్టు. ఈ విధంగా 2 కప్పులు వేసేసుకొని ఇందులోకి స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పసుపు, అలాగే మన రుచికి సరిపడా ఉప్పు, రెడ్ చిల్లీ పౌడరు, అలాగే వాము కూడా వేసుకోవాలండి. వాముని కాస్త క్రష్ చేసుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవరు. చూడండి, ఇందులోకి కాస్త వాము కూడా వేసేసుకుందాం ఈ విధంగా. ఇప్పుడు కొద్దిగా నెయ్యిని, ఒక 2-3 టీ స్పూన్లంతా నెయ్యిని వేడి చేసుకొని వేడివేడిగా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఆయిల్ కానీ లేదా బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తానికి బాగా మిక్స్ చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఎక్కువ పిల్లలు అవుట్ సైడ్ చిప్స్లు అలాంటివి తింటుంటారు కదా, అలాంటి పిల్లలకి ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసి స్టోర్ చేసి పెట్టండి. పిల్లలు అడిగినప్పుడు ఇచ్చారంటే చాలా బాగా లైక్ చేస్తారన్నట్టు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పొటాటో వేసింటాం కాబట్టి అందులో మనకి చిప్స్ ఫ్లేవరే వస్తుంది కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. చూడండి, ఈ విధంగా మనకి ముద్దలాగా కడితే ముద్ద కన్సిస్టెన్సీ రావాలి. ఒక్కసారి టేస్ట్ చూసుకొని సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. నేను కాస్త తక్కువ అనిపించింది, పిల్లలు ఉన్నారు కాబట్టి కాస్త చూసి వేసుకుంటున్నానండి. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకొని కొన్ని నీళ్లు వేసేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. జంతికల పిండిలాగానండి, బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ హార్డ్గా కలుపుకున్నా కూడా మనకి తర్వాత రిబ్బన్లో మనం పకోడీ ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. చూడండి, ఈ విధంగా కొద్దిగా సాఫ్ట్గా అన్నట్టే కలుపుకోవాలి. రొట్టె పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు పైన ఒక క్లాత్ అయితే క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు జంతికల గొట్టం అయితే తీసుకొని దానికి లోపల మొత్తానికి ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను. అలాగే లోపల బిళ్ళ కూడా మనకి రిబ్బన్ పకోడీ వేసుకునే బిళ్ళ అయితే వేసుకున్నాను అన్నట్టు. లోపల పిండిని ఈ విధంగా ఉండలాగా తీసుకొని మనకి సిలిండర్ షేప్ లాగా చేసుకొని జంతికల గొట్టంలోకి ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా పావుకి సరిపడా పిండి అయితే ఫిల్ చేసుకొని మూత క్లోజ్ చేసుకొని రిబ్బన్ పకోడీ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. చూపిస్తున్నా చూడండి, ఇక్కడ ఈ విధంగా డిజైన్ కూడా వస్తుంది. నేను తీసుకున్న ఇది పావు వచ్చేసి చూడండి ఈ విధంగా.
ఇప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్గా ఆయిల్లో వేయకుండా ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నానండి. డైరెక్ట్గా ఆయిల్లో వేసేటప్పుడు మనకి చేతిలో కొద్దిగా వేడి తాకుతుంది కాబట్టి ఈ విధంగా ప్లేట్లో వేసుకొని కూడా ఈజీగా వేసుకోవచ్చు. లేదంటే మీకు అలవాటు ఉందంటట్టుంటే కూడా డైరెక్ట్ ఆయిల్లో కూడా వేసుకోవచ్చు. నేనైతే ముందుగా ఈ విధంగా ఒక ప్లేట్లోకి వేసుకున్నాను అన్నట్టు. అన్నీ ఈ విధంగా వేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. కొన్ని వేసుకుంటున్నానండి, మొత్తం పిండి అంతా ఒకేసారి వేసి పెట్టుకోకండి. ఈ విధంగా కొన్ని ప్లేట్లోకి వేసేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా వేసేసుకోవాలన్నట్టు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మనం తీసుకున్న ఆయిల్ క్వాంటిటీకి సరిపడా వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నట్టు. వేసిన వెంటనే కదపకండి, కొద్దిగా వదలండి. మనకి అప్పుడే బబుల్స్ రావడం కొద్దిగా తక్కువ అయ్యి కలర్ కూడా చేంజ్ అవుతాయి అప్పుడే పకోడీవి. అప్పుడు రెండో సైడ్ అయితే టర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా రెండు వైపులా మిక్స్ చేసుకుంటూ బాగా ఈ విధంగా కాలేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే మనకి క్రిస్పీగా ఎన్ని రోజులు పెట్టినా కూడా అస్సలు మెత్తపడకుండా చాలా టేస్టీగా వస్తాయండి. ఈ విధంగా ఎక్స్ట్రా ఆయిల్ని కొద్దిగా షేక్ చేసామంటే పడిపోతుంది. తర్వాత ఒక టిష్యూ పేపర్ వేసుకున్న సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే అన్నట్టు. అన్నీ ఇదే ప్రాసెస్లో అయితే ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా నిదానంగా పేషెన్స్గా ఫ్రై చేసుకున్నామంటే మనకి టేస్టీగా ఈ విధంగా బంగాళదుంప జొన్నపిండి కాంబినేషన్తో రిబ్బన్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది. పిల్లలు అయితే అస్సలు కనిపెట్టారండి. చిప్స్ లాగే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి కూడా. నేనైతే అన్నీ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కాస్త చల్లన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అన్నట్టు. మనం తీసుకున్న వెంటనే వేయకండి, కాస్త వేడిగా ఉంటాయి కాబట్టి. చూడండి, ఇంతేనండి, చాలా ఈజీగా బంగాళదుంప జొన్నపిండి కాంబినేషన్తో రిబ్బన్ పకోడీ అయితే రెడీ అయిపోయినాయి. మీకు ఇప్పుడు తుంచి కూడా చూపిస్తున్న చూడండి ఎంత క్రంచీగా ఉన్నాయో, చాలా బాగా గుల్లగా ఉంటాయి అన్నట్టు, క్రిస్పీగా కూడా. మరి రెసిపీ నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.